హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులను అస్సలు మీ ఇంటికి రానివ్వకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుంది. పొరపాటున కూడా ఇంటి గుమ్మాన్ని తొక్కనివ్వకండి. మీరు వద్దని చెప్పినా బలవంతంగా వచ్చినా కూడా వాళ్ళను ఇంట్లోకి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టి పంపించండి. అంతేకాని వాళ్ళను నమ్మి ఇంట్లోకి రానిస్తే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఒకటవది, గతంలో మీకు నమ్మక ద్రోహం చేసిన వాడిని. అవునండి, గతంలో మిమ్మల్ని నమ్మించి తీరా నమ్మకద్రోహం చేసిన వాడి వల్ల మీరు ఎంత క్షోభ అనుభవించి ఉంటారు. అలాంటి వాడిని నమ్మినందువల్ల మీరు మీ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చి ఉండవచ్చు. అలాంటి వాడు మళ్ళీ మీకు కనిపించినా అతన్ని చంపాలన్నంత కోపం వస్తుంది. అలాంటి వాళ్ళు మీ ఇంటికి వచ్చి నేను మారిపోయాను, నా పరిస్థితి బాగాలేదు, కాస్త డబ్బు సహాయం చేయండి అని ప్రాధేయపడినా మీరు అతని ముసలి కన్నీళ్లకు కరిగిపోయి అతన్ని పొరపాటున కూడా ఇంటి గుమ్మం తొక్కనివ్వకండి. ఎందుకంటే అతను మారాడో లేదో మీకెలా తెలుస్తుంది? డబ్బు కోసం నటించవచ్చు కదా. కాబట్టి మీకు అతని మీద అంతగా జాలిగా ఉంటే ఇంటి బయటే ఉంచి కొంత డబ్బును ఇవ్వాలని అనిపిస్తే ఇచ్చి పంపండి. అంతేకాని ఇంట్లోకి మాత్రం అస్సలు రానివ్వకండి. రెండవది, భిక్షగాడు. అతను ఎంత లేటెస్ట్ బట్టలు ధరించినా, ఎంత నీట్గా ఉన్నా అతన్ని మాత్రం ఇంట్లోకి పిలిచి భిక్షం పెట్టకండి. ఎందుకంటే అతను అంత పద్ధతిగా ఉండి నీతిమంతుడు అని అనుకుంటే ఇల్లిల్లు తిరిగి భిక్షం ఎందుకు ఎత్తుకుంటాడు? కాళ్ళు చేతులు అన్నీ బావుండి ఇలా ముసలివాడిలాగా వీధిలో పడి భిక్షాటన ఎందుకు చేస్తున్నట్లు? ఇలాంటి వాళ్ళను, అందులో అన్ని అవయవాలు సరిగ్గా ఉండి భిక్షం ఎత్తుకుంటున్నాడు అంటే అతను మోసగాడని క్లియర్గా తెలుస్తుంది. మీరు గుడ్డిగా అందరినీ నమ్మి ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టారంటే మీ ఇల్లు గుల్ల చేసిపోతాడు. ఇలాంటి వాళ్ళు పగలు భిక్షం పేరుతో వచ్చి అన్నీ పసిగట్టి రాత్రులు దొంగతనానికి వస్తుంటారు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఇక మూడవది, శత్రువు. పొరపాటున కూడా మీ శత్రువును మీ ఇంట్లోకి రానివ్వకండి. ఎందుకంటే వాడు చేసిన పాపానికి మీరు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు, ఎన్నో బాధలు పడి ఉండవచ్చు. అలాంటి వాడు మీ స్నేహితుడైనా కానివ్వండి, మీ బంధువు అయినా కానివ్వండి. ఒక్కసారి అతను మీ శత్రువు అని తెలిసిన తర్వాత అతను ఎంత మంచిగా మారి మీకోసం ప్రాణం ఇస్తా అని చెప్పినా మీరు నమ్మకండి. మోసపోయింది మీరు, నష్టపోయింది మీరు. మోసం చేసిన వారికి ఎందుకుంటుంది అంతటి బాధ? మీలాంటి వాళ్ళను ఎంతమందిని మోసం చేసి ఉంటారు. మీతో ఇప్పుడేమీ అవసరం పడిందో అందుకే ఇలా నాటకాలు ఆడుతూ మీ ముందు నటిస్తుంటారు. వాళ్ళ నాటకాలకు మోసపోయి ఇలాంటి వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చినా సరే ఇంట్లోకి మాత్రం అస్సలు రానివ్వకండి. ఇలాంటి వాళ్ళను ఇంట్లోకి రానిస్తే పాముకు పాలు పోసినట్టే. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.